నాకు 'ఆడాలో మీకు జోహార్‌లో' ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అవును. బయటకొచ్చిన తర్వాత కూడా నేను పదే పదే గుర్తు చేసుకున్నాను. ఎందుకంటే అమ్మాయిల సెన్సిబిలిటీస్ అవును. భలే పట్టుకున్నారు మీరు అనిపించింది నాకు. ఎందుకంటే వాళ్ళకి ఆస్తులు ఎంత పోయినా పర్లేదు గానీ, వాళ్ళకి ఆ డబ్బాలు మాత్రం అవును. తిరిగిచ్చేసి ఎందుకంటే నేను ఈ కథ వెంకటేష్ గారికి చెప్పినప్పుడు ఈ సీన్ చెప్పాననమాట. ఎందుకంటే ఏది పోయినా ఆ డబ్బా మాత్రం వాళ్ళకి అసలు అది ఏదో ఉంటది. ఇంటర్వెల్‌లో బాగా నవ్వారు సురేష్ బాబు గారు. ఈవెన్ నౌ ఐ యామ్ ఆల్సో సమ్ టైమ్స్ ఇచ్చి పంపిస్తారు కదా! నేను మర్చిపోతే ఈవెన్ అంటే ఇంత మనం ఫ్యామిలీ ఇలా ఉన్నా సరే ఈవెన్ దే ఆర్ ఆస్కింగ్ అని. తర్వాత 'చిత్రలహరి' షూట్ చేసేటప్పుడు ఈ సీన్ నేను సాయికి చెప్పాను. సాయి ధరమ్ తేజ్. చెప్తే గట్టిగా నవ్వాడు. "ఏం డార్లింగ్ నవ్వుతున్నావు" అంటే మొన్న అమ్మమ్మ అమ్మమ్మ పంపించారు మావయ్య గారింటికి, చిరంజీవి గారింటికి సమ్ ఫుడ్ ఏదో పంపించారు. పంపిస్తే చిరంజీవి గారు ఫోన్ చేసి మాట్లాడుతుంటే నేను అక్కడే ఉన్నాను. నాన్న అది డ్రైవర్‌తో మర్చిపోకుండా పంపించాను నాన్న అది అని అన్నారు. అంటే చిరంజీవి గారికి కూడా ఇలా జరిగిందని ఐ వాస్ లాఫింగ్. అది వెంకటేష్ గారు చేయాల్సింది సార్ అది? అవునవునండి. వెంకటేష్ గారు కథ చెప్పారు. ఈ సీన్ కూడా చెప్పారు. మొత్తం. అదెందుకు ప్రాజెక్ట్ వర్కౌట్ అవ్వలేదు? అంటే ఆ టైంలో యాక్చువల్‌గా ఆయన 'గురు' సినిమా చేస్తున్నారు. సో, ఆ టైంలో యాక్టర్‌గా ఆయనకు అనిపించింది ఏంటంటే, సినిమాగా ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే మళ్ళీ నేను కామెడీ చేస్తా ఉన్నాను కదా వరుసగా. యాజ్ ఎన్ యాక్టర్ ఐ నీడ్ సమ్ చేంజ్ ఓవర్. కొంచెం రిఫ్రెషింగ్‌గా ఉండేలాగా ఉంటే బెటర్. ప్రస్తుతానికి కొంచెం దీన్ని గ్యాప్ ఇద్దాం కిషోర్ అని. ఆయన యాక్టర్‌గా ఇప్పుడు మళ్ళీ నేను చేసిందే అనే కొత్తగా ఏదైనా ట్రై చేద్దాం అనే దీంట్లో ఉన్నప్పుడు, సరే అలా ఉంచుదాం అనుకున్నా. మళ్ళీ ఇట్లా మెటీరియలైజ్ అయింది. 'ఆడాలో మీకు జోహార్లు' సినిమా రెస్పాన్స్ గానీ, వచ్చిన కమర్షియల్ వైబ్ గానీ, మీరు సాటిస్ఫై అండి దానితోటి? అంటే అప్పుడు కరెక్ట్‌గా చాలా రీజన్స్ ఉన్నాయండి. లాక్‌డౌన్ తర్వాత అప్పుడప్పుడే వస్తున్నారు. నేను సెకండ్ హాఫ్ యాక్చువల్ లాస్ట్ 20 మినిట్స్ కొంచెం నేను అనుకున్నట్టు ఆ లాక్‌డౌన్ వల్ల మిగతా షెడ్యూలింగ్ వల్ల ఏంటంటే నేను అనుకున్న ఎపిసోడ్స్ తీయలేకపోయాను. నేను ఒక చిన్న ఎంటర్‌టైనింగ్ ఎపిసోడ్‌తో టేక్ ఆఫ్ ఒక 10 నిమిషాలు బ్లాక్ అనుకున్నాను. మేబీ మన అదే అసలు 'సతీ లీలావతి' ఇంకో 'సతీ లీలావతి' కమల్ గారి సినిమాల్లో ఉంటాయి క్లైమాక్స్. చిన్న చేజు, కోవై సరళ వీళ్ళందరూ ఉంటారనమాట. సో, ఇలా 15 మినిట్స్ ఎపిసోడ్ ట్రై చేయాలి. బట్ ప్రాక్టికల్ రీజన్స్ వల్ల నేను అది చేయలేక కొంచెం ఎమోషనల్ వైపు వెళ్ళాను. మేబీ అది చేసుంటే ఇంకొంచెం బెటర్‌గా ఉండేదేమో నాకు ఫీలింగ్ అంతే.